హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు వచ్చేసి నేను హెల్తీ డైట్ ఇడ్లీ చేస్తున్నానండి. డైట్లో ఉన్న వాళ్ళకి కానీ నార్మల్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతుందన్నమాట. హెల్తీ రాగి ఇడ్లీ చేస్తున్నాను. అది ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నానండి, కొన్ని మెంతులు తీసుకున్నానమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడు కొన్ని రెడ్ రైస్ లేదా బ్రౌన్ రైస్ అండి, మనకి మార్కెట్లో ఎక్కడైనా చిక్కుతాయి. రెడ్ అన్నా బ్రౌన్ రైస్ అన్నా ఏవైనా వేయచ్చు. ఫస్ట్ ఒక బౌల్లో చిటికెడు మెంతులు అయితే వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద కప్పు రాగులు తీసుకున్నాను. అలాగే వచ్చేసి బ్రౌన్ రైస్ కప్పు కొలతకి కొన్ని తక్కువ అండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానన్నమాట. ఈ హెల్దీ రాగి ఇడ్లీ చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనం హెల్దీ ఇడ్లీ ఏవి తిన్నా కూడా చాలా మంచిదే కదా, హెల్దీగా తినాలన్నమాట. రాగి ఇడ్లీ కానీ రాగి దోశ కానీ, నార్మల్ ఇడ్లీ దోశలు తినకూడదని మనకి చాలామంది కూడా చెప్తున్నారు. వెయిట్ వస్తారు, వెయిట్ అవుతారు, అవి మంచిది కాదు హెల్త్కని. అందుకని చెప్పేసి నేను ఈరోజు హెల్దీ రాగి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి పొట్టు ఉద్దిపప్పు అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా నీట్గా కడిగి దాదాపు రాగులు ఒక 8-9 అవర్స్ నానాలండి, లేకుంటే మిక్సీలో మెదగవన్నమాట. గ్రైండర్ ఉన్న వాళ్ళైతే ఒక 5 అవర్స్ నానినా కూడా పర్లేదు. రాగులు ఎంత బాగా నానితే అది రాగి ఇడ్లీ అనేది కూడా అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. చాలాసార్లు చేశాను, బట్ అయితే నేను వీడియో తీయలేదు. ఈసారి వీడియో తీస్తున్నాను అనమాట. ఒక 2 or 3 టైమ్స్ చేశానండి. ఇంక ఇప్పుడు వీడియో అనేది మీకు చూపిస్తున్నాను. అలాగే ఇంకా వీడియోస్ ఎలా ఉండేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదండి. ఎందుకంటే మీ లైక్సే నాకు చాలా సపోర్ట్ చేస్తాయన్నమాట. మీరు లైక్స్ ఇస్తే వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. అంటే ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు తెలుస్తుంది లైక్ ఇచ్చేదాన్ని బట్టి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైట్గా లైక్స్ అనేది రావడం లేదు. ఇంకా చూసారు కదా, నేనైతే ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకున్నానండి. అన్నీ మనకి హెల్దీ చల్వ చేసేవి, రాగులు, మెంతులు, రెడ్ రైస్ కూడా, ఈ బ్రౌన్ రైస్ అనేది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది నార్మల్ రైస్ వదిలేసారండి, బ్రౌన్ రైస్ తింటున్నారనమాట. నేను ఎందుకు ఇంకా చెప్పేసి బ్రౌన్ రైసే వేసానమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ నేను ఇంకంతా క్లియర్గా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట. వాటర్ వేసి పొట్టు ఉద్దిపప్పు తీసుకున్నాను. ఇంక ఇవి కూడా దాదాపు ఒక 8-9 అవర్స్ అయితే నానబెట్టేస్తానండి. నేను నా దగ్గర గ్రైండర్ లేదు, మిక్సీ పట్టేస్తానమాట. చూసారు కదా, ఇంకైతే బాగా నానిపోయాయి అనమాట. మనకి రెడ్ రైస్ వచ్చేసి ఉద్దిపప్పులు ఇంకన్నీ మిక్సింగ్ చేసుకున్న ఒక గిన్నెలో మిక్సీ వేద్దామని చెప్పేసి ఆ ఉద్దిపప్పు కూడా అంతా నీట్గా కడిగేసి దీంట్లోకే వేసేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు అన్నీ అయితే మిక్సీ పట్టేస్తాను నేను. చూడండి, అలా నీళ్ళు వచ్చేసి అంతా సేమ్ నార్మల్ ఇడ్లీ బ్యాటర్ మాదిరే ఉద్దిపప్పు వేస్తాం కదా మనం మిక్సీకి, అలానేనండి. ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాము. గ్రైండర్కి అయితే పిండి ఇంకా బాగా మెదుగుతుందండి. మిక్సీలో అంటే కొంచెం స్లోగా టైం పడుతుంది. చూసారు కదా, మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పిండి చెక్ చేసుకొని కలిపెట్టుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ చాలాసేపు అయింది మిక్సీ వేయడం, మెదిగిపోయింది పిండి. ఇంకొంచెం అలా తిప్పేస్తే, మరి ఈ మెత్తగా వేసుకోకండి, ఇడ్లీలు మరి ఈ మెత్తగా ఉంటాయి. కొంచెం బరకగా వేసుకోవాలన్నమాట పిండి అనేది. కొంచెం బరకగా ఉంటే ఇడ్లీలు క్రిస్పీగా అదే గుల్లగా అట్లా ఉంటాయండి. లేకుంటే మరి ఈ మెత్తగా ఉంటే తేమగా ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట. నేను కొంచెం బరకగానే పట్టేసుకున్నాను, కానీ ఇడ్లీకి కొంచెం తక్కువే వేసానండి. మళ్ళీ కొంచెం పిండి ఇడ్లీకి రాగి పిండి కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ తక్కువ వస్తాయేమో అని చెప్పేసి కొంచెం రాగి పిండి వేద్దామని ఆలోచిస్తున్నాను. చూసారు కదా, ఒక జారికి అయ్యింది, తక్కువ వస్తుందండి కొంచెం. నేనైతే రాగి పిండి కూడా మీకు ఈ రాగుల ప్లేస్లో రాగులు లేకున్నా రాగి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. రాగి పిండి యాడ్ చేసినా కూడా సూపర్ వస్తాయి. మనం ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చు, రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి పొంగనాలు కూడా వస్తాయి. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదండి. పొంగనాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పిండితో. అప్పుడు రాగి పొంగనాలు అయిపోతాయి అన్నమాట. మనకి అన్నీ హెల్దీవే కదా. చూడండి, నేనైతే ఇప్పుడు రాగి పిండి వేసేసుకొని కొంచెం మీకు వాటర్ చూసుకొని కలుపుకోండి, సేమ్ మన ఇడ్లీ బ్యాటర్ మాదిరే. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేదు సరిపోతుంది పిండి అంటే చూసుకోండి. ఇలా జారుడుగా ఉండాలి, ఇంకా కొంచెం పలుచగా ఉండాలన్నమాట. చూడండి, నెక్స్ట్ డే పిండి బాగా పులిసిపోయింది, పొంగిపోయింది అనమాట. ఇలా ఉంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చాలా బాగా వస్తాయండి. ఇడ్లీ పిండి అయితే చాలా బాగా పొంగేసింది.
చూడండి బ్యాటర్ చూడండి ఎంత పలుచగా చిక్కగా ఉందో. మనకి పలుచగా ఉంటే సరిపోతుందండి. కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. నాకైతే ఆల్మోస్ట్ సరిపోయింది. ఇంకొచ్చేసి పల్లీ చట్నీ రెడీ చేద్దామని చెప్పేసి కొన్ని పల్లీలు, చింతపండు, వెల్లుల్లి, మిర్చి, పప్పులు, పుట్నాలు, జీలకర్ర ఇంకా చూడండి అన్నీ ఆల్మోస్ట్ వేసుకుంటున్నాను అనమాట. వేయించేసేస్తాను. నిజంగా చాలా హెల్దీ అండి రాగి ఇడ్లీ, చాలా మంచిది. ఇంకొచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. చట్నీ ఉంటేనే కదా మనకి ఇడ్లీలోకి బెస్ట్. కొంచెం రెడ్ కారం పొడి ఉన్నా కూడా బాగుంటుంది. అయిపోయింది నా దగ్గర. చూడండి ఏం చేస్తున్నాను నేను ఇంకా ఆల్మోస్ట్. మీకు ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇడ్లీలోకి ఏ చట్నీ చేస్తారు, ఏది ఎక్కువ ప్రిపేర్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొంచెం అయితే సాల్ట్ వేసుకున్నా మిక్సీ జార్లో. చూసారు కదా, ఇంక ఈ చట్నీ కూడా మిక్సీ పట్టేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఇంకా మనకి చట్నీ కూడా ఇంకా రెడీ అయిపోయినట్టే. చూసారా, ఇంకా శనక్కాయలు, పల్లీలు అన్నీ వేసేసాను కదా. ఇప్పుడైతే ఇంక నేను మిక్సీ పట్టేసుకుంటానండి. పిండి లేకొచ్చు కొంచెం సాల్ట్, ఒక్క చిటికెడు వేయనంత సోలా పొడి వేసుకున్నానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం అట్లా ఆయిల్ వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసి తిక్కేసి పిండి వేసేస్తానమాట, ఇడ్లీ పిండి. అలా వేసేస్తే బాగా మెత్తగా స్పాంజిల్లా వస్తాయి ఇడ్లీలు. దూదుల టైపు మెత్తగా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు నేను వచ్చేసి ఇంక ఇడ్లీ బ్యాటర్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడటానికి కాదండి, చాలా చక్కగా కూడా వచ్చాయి తీసిన తర్వాత. చాలా బాగా సంతోషంగా అనిపించిందండి. హెల్దీ రాగి ఇడ్లీలు బ్రౌన్ రైస్ తోటి చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా ఇలానే చేయాలనిపిస్తుంది. కానీ పిల్లలు కొంతమంది రాగితో ఇష్టపడరు. రాగి ముద్ద చేస్తే మా వాడు తినడండి. అందుకని ఇలా ఇంకా నేను ఇప్పటి నుంచి ఇలా చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఒకసారి అలా ఒకసారి ఇలా చేస్తాను. చూడండి ఇంక ఇప్పుడైతే స్టవ్ అంటించేసాను అనమాట, వెలిగించేసాను. ఇంకా పెట్టేద్దాం రాగి ఇడ్లీకని. మార్నింగ్ టైం 8 అయింది. ఇంక ఈరోజు రాగి ఇడ్లీ చట్నీ చేస్తున్నాను అనమాట టిఫిన్లోకి. మీరు ఏం చేశారు, ఏం తిన్నారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, వచ్చేసి ఇంక నేనైతే ఇడ్లీకి రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇంకొచ్చేసి మార్నింగ్ ఇంకా ఇడ్లీ అవ్వడానికి టైం ఉంది కదా అని చెప్పి కొన్ని గోరువెచ్చని నీళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. కొన్ని పెట్టుకొని నేను మా బాబు ఇద్దరం తాగేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిది కదండి. చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను అనమాట రాగి ఇడ్లీ కోసం. చాలా మంచి హెల్దీ ప్రోటీన్ రాగి ఇడ్లీ అండ్ డైట్కి కూడా బాగా యూజ్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా మంచిదన్నమాట ఈ హెల్దీ రాగి ఇడ్లీ. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేసేయండి. ఇంకా చట్నీతో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి చట్నీ రాగి ఇడ్లీ సూపర్ అదుర్స్ అనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ గట్టిగా కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ మర్చిపోకండి.